ఇందా నీ సపోర్ట్ చేయాలి. మోహన ఫోన్ చేయి. నేను దాని పిల్లలు అన్నదా మరి? నేను అన్ని పిల్లలు అన్నదా అన్నావు. అలానే దాంట్లో పాయింట్స్ ఉంటాయి, అర్థమైందా? వాడు ఎక్కిస్తున్నప్పుడు మా పిల్లల్ని ఏమనుకు నేను అనలేదా? 1-2 సార్లు అనలేదా? నువ్వు అన్నావు. నేను అనేది కాదు. ఇందాక నుంచి నీకు సపోర్ట్ చేయాలి. ఇందాక ఓ పక్క నుంచి ఇందాక ఏమన్నాడు నాకు ఏం అర్థం కాదు. మీ ఇద్దరు తెలిసి చెప్తున్నట్టు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? నిన్నే అంటుంటే ఆయన ఆ మాట ఎందుకు అంటాడు? ఏంటి ఏం కలిసి చెప్తున్నట్టు? ఇందాక ఏమన్నాడు? ఇందాక నుంచి మీ ఇద్దరు కోట పట్టుకొని నన్ను వేసుకుంటున్నట్టు ఉంది అన్నాడు. ఒకవేళ నిన్నే అంటుంటే అది ఎందుకు మాట అంటాడు? ఇద్దరు వాడు నన్ను పూల్ చేయడానికి నువ్వు సపరేట్ గా అంటున్నావు. నేను అప్పుడు నిన్ను రెచ్చగొట్టడం మొదలు పెట్టా, అర్థమైందా? వాడు నేను నిన్ను రెచ్చగొట్టడం, నువ్వు నన్ను రెచ్చగొట్టి నేను నిన్ను రెచ్చగొడుతున్నాను అని. అంతే తప్పితే ఇద్దరు కలిసి నన్ను దెంగుతున్నారు అని కాదు. అదే అన్నాడు. అవునరా, ఇద్దరు కలిసి ఏ విధంగా నువ్వు నన్ను రెచ్చగొట్టావు, నేను నిన్ను రెచ్చగొడుతున్నాను. లాస్ట్ ఏంటి ఇప్పుడు నేను అంటున్నదే, నేను అమ్మాయిని ఎప్పుడే అనలేదు. నేను అమ్మాయిని ఎప్పుడే అనలేదు, అర్థమైందా? నేను చెప్తుంది అదే, అర్థమైందా? వాడికి నేను వాడు రెచ్చగొట్టడంలో నేను అమ్మాయిని ఏమన్నా అనుకున్నాను అని ఉంటే కనుక నేను వాడికి సారీ అని చెప్తాను. నేను చెప్తున్నా అదేరా, ఒకవేళ వాడు అలా అర్థం చేసుకున్నా నేను సారీ చెప్తున్నా. అర్థమైందా? అరే ఏదో మామూలుగా వదిలేమమ్మా నైట్ వాడు సారీ కూడా చెప్తుంది. కాదు వాడు నేను అమ్మాయి అంటే నేను ఎందుకంటే నేను చెల్లెలని ఎందుకంట చెల్లెలను అంటే వాడు అన్నట్టు వాళ్ళు తీసుకుంటున్నాడు. చెల్లెలు రెచ్చగొడుతున్నావు అన్నాడు. నేను అప్పటికీ చెప్తున్నా, ఒకవేళ నీకు అది చెల్లెలు మాట్లాడతావు, నువ్వు నిజంగా చెల్లె అనుకుంటా మాట్లాడతావు. సపోర్ట్ చేయడం కాదు, మాట్లాడవు. చెల్లంటే వాళ్ళు తీసుకుంటాడు వాడు. అర్థమైందా? నేను దానికి ఫీల్ అయ్యింటే సారీ అన్నా, అర్థమైందా? వాడు నిజంగా అన్నాడు, అప్పుడు వాడిని ఏమనలేదు మరి నువ్వు? వాడు నిజంగా బాడీ అంటే నేను అప్పుడు అన్నా మోహన్ అని. అరే వాడు ఏమన్నాడంటే మరి ఏదో అన్నాడు. అరే నిజం చెప్పరా, వాడు అప్పుడు అన్నాడా లేదా? మనం అందరం నాకు నిజమా కదా అడుగు, అర్థమైందా? ఇప్పటికీ నువ్వు అర్థం చేసుకోవట్లేదు. వాడు అన్నాడు, వాడు అనలేదు అంటున్నాడు. వాడు అన్నాడు నేను మోహన్ కింద కన్వర్ట్ చేశాను, దాన్ని మళ్ళీ కావాలని ఐదువినే అన్నాడు అంటున్నాడు. ఇప్పుడు కన్వర్ట్ చేసావు కానీ వాడు ఆల్రెడీ అన్నాడరా అంటున్నా నేను, అర్థమైందా? వాడు ఆల్రెడీ అనేసాడు అన్నా. వాడు నేనే అంటున్నాడు అంటున్నాడు. అరే అయిపోయింది, వదిలే అది నేను అనలేదు కదా. అరే కుమార్ ఇది టూ మచ్. నువ్వు రాకపోతే మేము ఎందుకు పోతాం చెప్పు? నువ్వు రాకపోతే మేము పోతామా? మేము సంబంధం లేదు రాలేదు దానికి దీనికి. ముందే చెప్తున్నా, ఒకవేళ నేను ఎందుకు అన్నాను అనుకున్నావు అంటే కనుక నేను ఆ ఉద్దేశంతో అనలేదు, అర్థమైందా? మన ఇద్దరం పర్సనల్గా ఉన్నప్పుడు ఎన్నోసార్లు చాలా మాట్లాడుకున్నాం, అవి నీకు తెలుసు. ఇప్పుడు కూడా నేను అనలేదు, నేను చెప్తుంది అదే వాడికి. నేను ఆ ఉద్దేశంతో అనలేదురా, బాధపడతా అని చెప్తున్నా. వదిలే అంటావు, నేను చెప్తుంది వాడికి అదే. నేను ఆ ఉద్దేశంతో అనలేదు వాళ్ళు, కాకపోతే నేను రెచ్చగొట్టడం వల్ల నీకు కోపం వచ్చింది అంతే. నువ్వు చెల్లెల్ని నిజంగా అలా అంటావా అన్నావు చూసావా, అది కూడా నేను అనలేదు. అది కూడా నేను అన్నది వాడు అలా అన్నాడు రా, అందరు నవ్వారు. అది కూడా రెచ్చగొట్టడానికి చెప్పాను నేను. అంతేగాని నాకు స్పెషల్ రీజన్స్ లేవు, స్పెషల్ ఆలోచనలు లేవు. ఇప్పుడు వెళ్ళి పెట్టేద్దాం ఏదైనా